నంద్యాల జిల్లా పగిడ్యాల కృష్ణానది పరివాహక ప్రాంతాలలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. నెహ్రూ నగర్, మురువకొండలోని నల్ల మట్టిని అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. కృష్ణానది మేట వేసిన నల్లరేగడి మట్టిని కొంతమంది అక్రమార్కులు అడ్డగోలుగా తరలిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా మండలాలు, జిల్లాలు దాటిస్తున్నారు. నిత్యం భారీ టిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రికి రాత్రే మట్టిని తరలించేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండానే అడ్డగోలుగా తరలిస్తున్న అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. మట్టి దందా అధికారుల కనుసన్నలో జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ నల్లమన్ను దొరుకుతున్నాం, మేమేమి అమ్ముకోవట్లేదు, మేము రైతులమే. ఇది రైతు బండే, మేమే అమ్ముకొని ఏమి చేస్తలేము. మాకు రైతులు కాబట్టి ఈ పొలం నుంచి ఇంకో పొలం తోలుకుంటాం. మాకు పంటలు సరిగ్గా రావడం వల్ల మేము ఈ మన్ను తోలడం వల్ల ఆ పంటలు బాగా వస్తాయనేందుకు మన్ను తోలుకుంటాం. పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఉంది అని అన్నాడు. ఏజెంట్ తోని మాట్లాడాలి. ఏజెంట్ ఏం పేరు? మోహన్, మండల మోహన్. ఎంత ఒక ట్రాక్టర్ ఎంత అవుతున్నారు? 3000. ఒక ట్రాక్టర్ 3000. 600 అంకుల్. 3000 ఏంది? 3000 మాకు గిట్టిదే 600. మీరు 3000కి అమ్మితే ఇదేం దందా కాదు కదా. మేము 3000కి 4000కి అమ్ముకోనిక ట్రిప్ మీద 600 వచ్చేది. మాకు వచ్చేది దానిలో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ ఖర్చులు అన్ని తీయాలి కదా మీరు. ట్రాక్టర్ ఎంత? ఈ ట్రిప్ 600 అంకుల్. ఎన్ని ట్రిప్పులు వెళ్తారు రోజు? రోజుకి 5-6 పడతాయి.